హాయ్ సెలబ్రిటీస్, వెల్కమ్ టు సెలబ్రిటీ బ్యూటీ స్టూడియో ఛానల్. ఈరోజు ఒక క్లయింట్ ఒక క్వశ్చన్ రేస్ చేశారు. అంటే తను ఏమన్నారంటే ఫేషియల్ హెయిర్ అనేది ఎప్పుడు రిమూవ్ చేయాలి ఒకవేళ అకేషన్ ఉంటే అని అడిగారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఎప్పుడైనా ఫేషియల్ హెయిర్ మీరు ఎప్పుడైనా ఫంక్షన్ ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా 2 days బిఫోర్ రిమూవ్ చేయండి. వై? బికాజ్ మీరు ఎప్పుడైతే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తారో దాని తర్వాత చిన్నగా ర్యాషెస్ లాంటివి, బీట్స్ లాగా పింపుల్స్ లాంటివి అలాంటివి వస్తూ ఉంటాయి. సో అది రిమూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక 2 days బిఫోర్, అకేషన్కి 2 days బిఫోర్ చేయండి. లేదండి నేను సడన్గా నాకు ఫంక్షన్ ఉంది నేను చేయాలి అని అంటే మాత్రం దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అని అంటే, మీరు ఎప్పుడైతే ఆ రోజు ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ రోజు తీసేసుకొని మీరు మేకప్ లాంటివి ప్రిఫర్ చేస్తే మాత్రం మేకప్ లాంటివి చేయించుకుంటే ఖచ్చితంగా వాటి వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఆయిలీ స్కిన్ అవుతుంది. అండ్ మీకు ఫేస్ మొత్తం ఏంటంటే ఇరిటేషన్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే మనము ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేశాక మీరు మేకప్కి వెళ్తే ఖచ్చితంగా ఆ స్కిన్ మొత్తం ఇరిటేషన్ అవుతుంది. కొందరికి ఏమవుతుంది అంటే 1-2 days తర్వాత పింపుల్స్ రావడము, చిన్న చిన్న బీడ్స్ లాంటివి, అంటే చిన్నగా పస్ పింపుల్స్ అలాంటివి ఏమన్నా ఇరిటేషన్ మీకు అయిపోయి దాని రియాక్షన్ లాంటివి ఉంటాయి అన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా 2 days బిఫోర్ ఈవినింగ్ టైమ్స్లో ప్రిఫర్ చేయండి. ఈవినింగ్ టైమ్స్ ఇట్స్ రెస్ట్ అన్నమాట. ఆ స్కిన్కి మనం చేశాక దానికి కాస్త రెస్ట్ దొరుకుతుంది కాబట్టి అది స్టేబుల్ అయిపోయిన తర్వాత మనకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తున్నారు అని అంటే మీరు ఈవెన్ యు గో విత్ వ్యాక్స్ అన్నా కూడా ఖచ్చితంగా 2 days బిఫోర్ ప్లాన్ చేయండి, 2 or 3 days బిఫోర్. అందుకే మేము ఫేషియల్ బ్లీచ్ ఏదన్నా ఉన్నా ఖచ్చితంగా 2 or 3 days బిఫోర్ ఆ సెక్షన్ మొత్తం ఫినిష్ చేసుకోమని చెప్తాము. స్పెషల్లీ బ్రైడల్స్కి అంటే వాళ్ళకి ప్రిపరేషన్ స్కిన్ ప్యాంపరింగ్ కొరకి కంపల్సరీ 2 or 3 days బిఫోర్ మేము ప్లాన్ చేస్తాము. అందుకే సో ఈ క్వశ్చన్కి ఇదొక్కటే ఆన్సర్. ఖచ్చితంగా 2 days బిఫోర్ అండ్ ఈవినింగ్, వీలైతే ఈవినింగ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ సంజన.